జై శ్రీరామ్. నా ట్రావెలింగ్ వీడియోస్ బాగానే చూస్తున్నారు. నేను కర్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నాను కదా. ఈరోజు అయితే నేను ములక్కాడతో సోయాబీన్ కర్రీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చేస్తున్న కర్రీస్కి బాగానే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, బాగానే చేస్తున్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈరోజు అయితే నేను చేసే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అది మీకు చూపించాలని అనుకుంటున్నాను. అసలు నా కర్రీస్ ఎలా ఉంటాయో మా వారిని కూడా ఒకసారి అడిగి చూద్దామండి. నమస్తే. అమ్మో, ఇలా ఇరికించారేంటండి బాబు? అందులో పక్కన కూర్చుంది ఎలా ఉంటాయంటే, కానీ అద్భుతంగా ఉంటాయండి. అంతేగా అంతేగా. కర్రీకి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఏమి లేదు. ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి, ములక్కాళ్ళు, మీల్ మేకరు, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఇంకో లాస్ట్ లో చెప్తాను నేను మీకు, వేరే ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ దానికి ఇంక్లూడ్ చేయాలి మనం. అవి లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇచ్చేటప్పుడు మీరు చూదురు. కానీ అంతే అండి, సింపుల్ ఏం లేదు. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు ఆవ నూనెతో ఎక్కువ కర్రీస్ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా దాంతో చేసి చూడండి, చాలా బాగుంటాయి. అది మీకు కర్రీ టేస్ట్ మారిపోతుందని నా అభిప్రాయం అనమాట. అంతే, సింపుల్. కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. కొంతమంది కొంచెం ఎదురు తక్కువ వాడతారు, కానీ కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది. అవి వేస్తున్నప్పుడే మనం ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి వేసేద్దాం. ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి, ఎందుకంటే మన కర్రీలో గ్రేవ్ కావాలి కాబట్టి కొంచెం కలుపుకోవడానికి. ఆనియన్, సాల్ట్, సరిపడా సాల్ట్ ఉంటే వేసేద్దాం. దీంతో కర్రీని కాసేపు మనం పెట్టేసి మగ్గనిద్దాము. ఇది మగ్గున్న టైంలో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఆల్రెడీ మునక్కాళ్ళంతా యాడ్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో ఎక్కువ వెల్లుల్లి వేస్తాం, కానీ వాటి మీద అప్లై చేస్తూ ఉంటారు. వెల్లుల్లితో మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ ఖచ్చితంగా కర్రీకి యాడ్ అవుతుంది. అది కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి. కొంతమంది కొంచెం వెల్లుల్లి తక్కువ వాడతారు, కానీ ఇది కర్రీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది. అవే కాసేపు మనం పెట్టేసి మగ్గనిద్దాము. ఇది మగ్గున్న టైంలో మనం ఏం చేద్దామంటే జస్ట్ ఆల్రెడీ మునక్కాళ్ళంతా కూడా నేను హాఫ్ బాయిల్ చేసేసి మునక్కాళ్ళు ఇట్లా హాఫ్ బాయిల్ చేసి ఉంచుకున్నాను, తొందరగా ఇది అవుతుంది. ఇంకా మనం మీల్ మేకర్కి ఏం చేయాలంటే జస్ట్ కొంచెం మనం ఈ కెటిల్లో కాస్త వాటర్ పోసి ఇచ్చేద్దాం. హాట్ వాటర్లో హాట్ వాటర్ ఇది పక్కన ఉంటే మనకి చాలా మన పని తేలికైపోతుందండి. డైరెక్ట్ అట్లా కర్రీలో వేసేయం కదా, ఇట్లా కొంచెం హాట్ వాటర్లో మీల్ మేకర్లో కొంచెం హాట్ వాటర్ పోసాను. హాట్ వాటర్ పోసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ దీంట్లో డిప్ చేసి ఉంచి మనం ఈ వాటర్తో దీన్ని ఇట్లా డిప్ చేసి ఉంచితే కొంచెం మీల్ మేకర్ మెత్తబడుతుంది. మీల్ మేకర్ సోయాతో చేస్తారండి, సోయా. ఇది తోఫు అని చెప్పి మనకి పన్నీర్ టైప్ లో కూడా చేస్తున్నారు. ఈ సోయా మీకు బాగా చిన్ని పీసెస్ లా ఇదిగా కూడా వస్తుంది. సోయాతో చాలా టైప్స్ వస్తున్నాయి, చాలా వాల్యుబుల్ అండి. ఇది మనకి చాలా విటమిన్స్ అన్ని ఉన్నది సోయా. ఏ కర్రీస్ లో అయినా రకరకాలుగా దీన్ని మీల్ మేకర్ తో కూడా వేరే టైప్ మసాలా టైప్ మనం చికెన్ లా, మటన్ లా అట్లా రకరకాలుగా యూజ్ చేసి కర్రీస్ చేయొచ్చు. చాలా మంచిది, చాలా టేస్ట్. నేను ములక్కాడతో చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది.
మీల్ మేకర్ లో హాట్ వాటర్ పోసి డ్రైన్ చేసేసాను. కొంచెం వేడి తగ్గటానికి మళ్ళీ కూల్ వాటర్ కొద్దిగా పోసి డ్రైన్ చేసేసాను కదా. డ్రైన్ చేసి రెడీగా ఉంచుకుంటే మనం కర్రీ మనకి ఉల్లిపాయగా మనకి గ్రేవీ మెత్తగా మగ్గిపోయే వరకు దీని నుంచి మగ్గిపోయే టైంలో మనం ఈ టైంలోనే ములక్కాడ కూడా వేసేయాలి. డ్రైన్ చేసేసాను కదా. డ్రైన్ చేసి రెడీగా ఉంచుకుంటే మనం కర్రీ మనకి ఉల్లిపాయగా మనకి గ్రేవీ మెత్తగా మగ్గిపోయే వరకు దీని నుంచి మగ్గిపోయే టైంలో మనం ఈ టైంలోనే ములక్కాడ కూడా వేసేయాలి. ములక్కాడలు కూడా వేసేయచ్చు. ములక్కాడలు కూడా వీటితో పాటు మెత్తపడిపోయి ఇందులో ఉన్న సాల్ట్ ఇవన్నీ కూడా తీసుకుంటాయి. ఈ మూమెంట్లో మనం కొంచెం వేరే ఇంగ్రీడియంట్ నేను చెప్తాను. ఇంగ్రీడియంట్ వేద్దాం. నేను ఈ పౌడర్ కొంచెం వేద్దాం మనం దీంట్లో. ఈ పౌడర్ వేసిన తర్వాత కాసేపు మంచిగా ఇట్లా మొత్తం కలిసేటట్టుగా కలిపేద్దాం. చెప్పు. ఇదిగోండి ములక్కాడతో ఈ పొజిషన్లో వచ్చింది కర్రీ. ఇట్లా వచ్చిన తర్వాత మనం మీల్ మేకర్ ఇందాక హాట్ వాటర్లో వేసి ఉంచాం కదా, కొంచెం ఈ వాటర్ని ఇట్లా మన చేతితో వాటర్ని స్క్వీజ్ చేసేసి ఇందులో వేసేద్దాం. మీల్ మేకర్ ఇందులో వేయగానే ఈ మీల్ మేకరు ములక్కాడ రెండు మిక్స్ అయ్యి వచ్చే టేస్ట్. లవంగాల్ని తీసుకున్నాను నేను. దీనివల్ల కూడా కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇట్లా లవంగాల్ని అప్పటికప్పుడు ముందే చేయకుండా అప్పటికప్పుడు దీన్ని దంచుతాను దీంట్లో. అప్పటికప్పుడు పౌడర్లా చేసి అప్పుడు వేస్తాను. ఈ లవంగ పొడి వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంట్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, ఓన్లీ లవంగ పొడి అంతే. ఇందాక మనం వేసిన ధనియాల పొడి దాంట్లో దాల్చిన చెక్క పౌడర్ ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ ఎట్లాగో దీనికి యాడ్ అవుతుంది, దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇట్లా చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేద్దాం. ఈ అన్నీ ఒకదానికొకటి మొత్తం అన్నీ తీసుకోవడానికి కొంచెం వాటర్ వేసి కూరని స్లో, మరీ ఎక్కువ వాటర్ని పోయొద్దు, కూర టేస్ట్ బాగా రాదు. సరిపడి వాటర్ పోసి కొంచెం మనం మూత పెట్టేస్తే దాని నుంచి వచ్చే ఆవిరితో కర్రీ అంతా మగ్గిపోతుంది. ఈ లవంగ పొడి టేస్ట్ అంతా కూడా వీటిల్లో పీల్చుకున్న తర్వాత ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్ వేద్దాం మనం. కర్రీ అంతా ములక్కాడ అంతా పీల్చుకున్న తర్వాత మనం లాస్ట్ ఇంగ్రీడియంట్ ఫైనల్గా వేసి కూర కింద దించేయచ్చు. అప్పుడు ఇదిగోండి కర్రీ ఉడుకుతుంది కదా, ములక్కాడ కూడా మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ పీల్చుకొని ఉంటుంది వాటికి. ఇప్పుడు మనం లాస్ట్గా ఫైనల్గా మీకు చెప్తానన్నాను కదా, మంచి చిక్కటి పాలు పోయండి కర్రీలో. తీసుకొని ఓపెన్ చేసి పాలు పోయండి. ఈ పాలల్లో మనం కర్రీనంతా ఉడకనిద్దాం. ఈ లాస్ట్గా ఏంటంటే మన కర్రీది పాలతోటి ఈ టేస్ట్ మీకు ఇంకా అద్భుతంగా వచ్చేస్తుంది. టేస్ట్ కర్రీ తినేటప్పుడు ఇంకా అన్నం ఇంకా 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 వినాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి చూడండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? కర్రీ అంతా అయిపోయింది. ఫైనల్గా మనం కొత్తిమీర, కసూరి మేతి దీంట్లో ఫైనల్గా వేసేసి మనం కర్రీని ఇంకా కట్టేయచ్చు. మూత పెట్టేసి కర్రీ ఈ విధంగా వస్తుంది. ట్రై చేసి చూడండి.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.